హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి ఎగ్ లాలీపాప్ అండి. దీనిని ఈజీ అండ్ సూపర్ టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ బాయిల్ చేసిన 4 ఎగ్స్ని తీసుకొని పైన ఉన్న ఈ వైట్ షెల్ని రిమూవ్ చేసుకోవాలి. వైట్ షెల్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే ఈ వీడియోలో చూపించిన విధంగా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. గ్రేటర్తో ఈ ఎగ్స్ని అన్నిటినీ ఇలా తురుముకోవాలి. మీరు ఈజీగా కావాలనుకుంటే ఈ ఎగ్స్ని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చండి. కానీ గ్రైండ్ చేయడం వల్ల ఈ లోపల ఉండే ఎల్లో పార్ట్ వైట్ పార్ట్ అనేది మనకి ముద్దలా అయిపోయి మనకు టేస్ట్ అనేది అంతగా బాగోదు. చూసారు కదా, ఇలా అన్నిటినీ తురుముకోవాలి. ఇప్పుడు ఇదంతా చేతితో ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, ఫ్రెష్గా దంచిన 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు గరం మసాలా, 1 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి చేతితోటి. మీరు మైదా పిండికి బదులుగా కార్న్ ఫ్లోర్ లేదా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. చేతితో ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా బాల్ షేప్లో చుట్టేసుకోవాలి. ఇప్పుడు మరో పక్కన ఒక కప్పులోకి 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసి ఇందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మైదా పిండిలోకి ఇలా ఒక్కొక్క బాల్స్ని ఇలా డిప్ చేస్తూ తీసి ఇలా బ్రెడ్ క్రమ్స్లోకి వేసి రోల్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఈ బ్రెడ్ క్రమ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో పోస్ట్ చేశానండి. మీరు తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయచ్చు. ఇలా ఎంత బాగా రోల్ చేస్తే మనకి ఈ ఎగ్ లాలీపాప్ అనేది అంత క్రిస్పీగా వస్తుందండి. చూసారు కదా, అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసి తీసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇలా ఒక్కొక్కటిగా అన్నిటిని స్లోగా వేస్తూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసిన వెంటనే కాకుండా ఒక 2-3 నిమిషాలు ఆగినాక ఇలా ఒక్కొక్కటిగా స్లోగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసి ఇలా టిష్యూలో వేసుకోవాలి. ఇలా టిష్యూలో వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏదున్నా పీల్ చేసుకుంటుందండి. అంతే అండి, మన ఎగ్ లాలీపాప్ రెడీ అయిపోయింది. దీనిని ఇలా వేడిగా టమాటా కెచప్తో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మా అందరికైతే చాలా బాగా నచ్చేసింది. ముఖ్యంగా మా పాప అండి, అది ఎంతలా ఎంజాయ్ చేసిందో ఒకసారి ఈ వీడియోలో మీరే చూసేయండి. హౌ ఇస్ ఇట్ మ్యాగీ? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.